నమస్కారం, మీరు చూస్తుంది Y9 న్యూస్. వెంకటగిరి పట్టణంలోని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ NDCCBలో నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమావేశం నిర్వహించారు. చైర్మన్ మెట్టుకూరు ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని సుమారు 15 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలు హాజరయ్యారు. నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను తిరిగి లాభాల బాట పట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఈఓలతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్ మెట్టిరి నియోజకవర్గ పరిధిలోని సహకార సంఘాలు కొన్ని నష్టాల్లో ఉన్నాయని, మరో 5 సహకార సంఘాలు వ్యాపార వృద్ధిలో ముందంజలో ఉన్నాయని తెలిపారు. నష్టాల్లో ఉన్న సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. వెంకటగిరి బ్రాంచ్ కి రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. నాతో పాటు మా సిఇఓ గారు, మా డీజీఎం గారు, నాతో పాటు ఉన్నటువంటి ప్రెసిడెంట్ శశినాయుడు గారు, చంద్రమోహన్ రెడ్డి, వెంకటముని, మా బ్రాంచ్ మేనేజర్, మా సిబ్బంది పాల్గొనడం జరిగింది. వెంకటగిరి ప్రాంతం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా ఎక్కువ వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాంతం. ఎట్ట ప్రాంతమైనా వెంకటగిరి సుప్రసిద్ధమైనటువంటి ఈ దేశంలో పేరుని చెందినటువంటి శారీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రాంతం వెంకటగిరి. చాలా మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా బయట ప్రాంతాలు కూడా వెంకటగిరి శారీస్ ని ప్రమోట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి దగ్గర మా బ్రాంచ్ ఉంది. జిల్లాలో హైయెస్ట్ గా సొసైటీ ఉండేది కూడా వెంకటగిరి నియోజకవర్గం. ఈ బ్రాంచ్ కింద 15 సొసైటీలు ఉండటం జరిగింది. 15లో 6 మాత్రమే నామమాత్రమైన ఆదాయం ఉంది, 9 మాత్రం నష్టాల్లో ఉంది. ఈ 9 సొసైటీస్ కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకే ఆ సీవర్స్ కూడా టెంపరీగా ఈరోజు జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. బ్రాంచ్ కూడా బిజినెస్ ఏమో 217 కోట్లు ఉంది, లోనింగ్ ఏమో 185 కోట్లు ఉంది. కానీ డిపాజిట్స్ మాత్రం నామమాత్రం 29 కోట్ల రూపాయలు. ఇటువంటి పరిస్థితిని ఎందుకు వచ్చింది వెంకటగిరికి? బ్యాంక్ సిబ్బంది పనిచేయట్లేదా? సొసైటీలో ఉన్నటువంటి సీఈఓస్ ఏమన్నా మనకి సపోర్ట్ చేయట్లేదా? దాని మీద ఈ రోజు రివ్యూకి రావడం జరిగింది. వాళ్ళకి మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ 15 సొసైటీ సీఈఓస్ కి, ఇంకా ప్రెసిడెంట్లకి ఇంత కూడా సీఈఓస్ అనాదిగా ఇక్కడ సంఘాల్లో పనిచేస్తున్నట్టు పరిస్థితుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే లోనింగ్ ఉందో, మనం యాక్చువల్ గా ఈ సొసైటీ దాదాపు 130 సంవత్సరాలు ఏదైతే లోనింగ్ చేస్తా ఉన్నాము, పంట రుణాలు చేస్తా ఉన్నాము, ఎల్టీ లోనింగ్ చేస్తున్నాము, ఎస్టీఆర్ఎఫ్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్త కూడా హౌసింగ్ కూడా గ్రామీణ ప్రాంతం కూడా గ్రామ నష్టాలకు కూడా లోనింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న స్మాల్ లోనింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఇట్లాంటి కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా చేయమని చెప్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం కూడా ఈ బ్రాంచ్ కూడా టౌన్ లోనే ఉంది. కానీ ఈ బ్రాంచ్ అనుకున్నంత ఎందుకు పోవట్లేదని వెంకటగిరిలో అప్పటి పాత రోజుల్లో మాకు DCMS వచ్చినటువంటి హైవేగా ఉన్నటువంటి 5 ఎకరాల స్థలంలో 1 ఎకరా స్థలంలో కన్వర్షన్ చేసి మన బ్రాంచ్ బిల్డింగ్ కట్టించడం జరుగుతుంది. మిగతా 4 ఎకరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ దగ్గర ఉండకూడదు, మీరు దాన్ని బాడీకి ఇవ్వకూడదు అనే ఒక సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో, కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి దాన్ని ఆప్షన్ చేసే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఏమో కరెంట్ అకౌంట్స్ కూడా దాదాపు 47 కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ఉండేదానికేమో దాదాపుగా 14,500 అకౌంట్స్ ఉన్నాయి. అందులో CKYC కంప్లీట్ అయితే 12,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో టైం బీయింగ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. కానీ ఆ అకౌంట్స్ కూడా ఆ కస్టమర్స్ ఉపయోగించుకోవటానే దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మా మేనేజర్ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కొంచెం మంచిగా పనిచేస్తారు చూడమన్నాను. అదేవిధంగా 150 మంది మా సొసైటీ అధ్యక్షులంతా ఈ ప్రాంతంలో బాగా పలుకుబడిన వ్యక్తులు. కాబట్టి ఒక 150 మందిని సమావేశపరిచి ఒక ఈవినింగ్ టైప్ గెట్ టుగెదర్ పెట్టి వచ్చే రోజుల్లో డిపాజిట్స్ కంటే కూడా ఓడీస్ కానీ ఏమన్నా బిజినెస్ కనిపించేటువంటి ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా ఇచ్చి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దానిలో భాగమే ఈ వెంకటగిరి బ్రాంచ్ రావడం జరిగింది. మీరు నాతో పాటు పార్టిసిపేట్ చేసి నేను చెప్పిన దాన్ని విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఫార్మర్స్ కాంటాక్ట్ చేసింది. వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ పే చేసి ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం అప్డేట్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే లీగల్ యాక్షన్. చాలా సొసైటీస్లో మెనీ అకౌంట్స్ ఉండిపోతున్నాయి అలా లీగల్ యాక్షన్ తీసుకోకుండా. దానివల్ల ఏంటంటే టైం బాగా అయిపోయింది అనుకోండి, ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, సీఈఓ మీదే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంత దాకా తెచ్చుకోకుండా మీరు లీగల్ యాక్షన్ టైంలీ కవర్ చేసుకుని రికవరీ చేసుకోగలిగితే సొసైటీస్ రివైవ్ అవుతుంది. పాతకాలం మారిపోయింది.
అందుకని మీరు అప్ టు డేట్ ఇప్పుడు కంప్యూటరైజ్లో కూర్చుని అక్కడ ఆర్సీఎస్ ఆఫీస్లో కూడా చెక్ చేయొచ్చు డేటా ఏంటి అనేది. మీరు ఇచ్చిన బీడీపీ ప్రకారం పెర్ఫార్మెన్స్ పెంచుకోండి, లీగల్ యాక్షన్ టైమ్లీ కవర్ చేయండి, వచ్చే గైడ్లైన్స్ అన్ని టైం టు టైం ఫాలో అవ్వాలి. అలాగే ట్రెడిషనల్ లోన్స్ మీరు ఎప్పుడు ఎస్టీ అదర్స్ కన్స్యూమర్ మిత్ర కాకుండా డైవర్సిఫై చేసుకోండి. ఎస్ఎంఈ లోన్స్ వస్తున్నాయి, మనకి మార్టిగేజ్ లోన్స్ ఉన్నాయి, రూరల్ మార్టిగేజ్ అని, రూరల్ హౌసింగ్ అని, ఇవన్నీ అడిషనల్ రెవెన్యూస్ అనమాట. బిజినెస్ పెంచుకోవడానికి అన్నీ ట్రై చేయండి. ఓకే, ఇదంతా ఈ కుమార్ ఇదంతా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి పదవి చేస్తున్నారు. అది మీ కష్టార్జితానికి వచ్చి చేయాల్సింది.